తెలంగాణ రాజకీయ వాతావరణంలో మూసీ సుందరీకరణ అంశం చుట్టూ ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటైన ఆరోపణలు చేశారు. హరీష్ ప్రకారం రేవంత్ వేసే ప్రతి అడుగు వెనుక భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తోందని, పేదల బతుకులను పట్టించుకోకుండా పెద్ద ప్రాజెక్టులను వ్యాపారంగా దారితీస్తున్నారని ఆరోపించారు. హరీష్ మాట్లాడుతూ హైదర్ షా కోటలోని మూసీ బాధిత కుటుంబాల కోసం ప్రభుత్వం హామీ ఇవ్వాలని, కాంట్రాక్టర్లకిచ్చే భారీ ప్రాజెక్టుల వనరులను పేదల కోసం ఉపయోగించాలని స్పష్టంగా సూచించారు. మధు పార్క్ అపార్ట్మెంట్లో నివాసమున్న కుటుంబాలను పార్టీ నేతలతో కలిసి హరీష్ పరిశీలించారు. ఇది మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కింద నిర్మితమైన అపార్ట్మెంట్లు. ఇక్కడ నివసిస్తున్న వారి భవితవ్యంపై హితవు చూపాల్సిందని హరీష్ వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ అపార్ట్మెంట్ పునర్నిర్మాణ, మంచినీటి సరఫరా భద్రతా ఏర్పాట్లను పరిశీలించి 3 సార్లు పర్సనల్గా వచ్చారని, ఇంట్లో నివాసితులకు సౌకర్యాలు కల్పించారన్నారు. అప్పటి హోంమంత్రి నాయని నరసింహారెడ్డి దిశానిర్దేశం మేరకు ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేసి మంచినీళ్లు అందించారని హరీష్ వెల్లడించారు. హరీష్ ఆరోపణల ప్రకారం రేవంత్ సుందరీకరణ పనులను పేదలకే కాక పెద్ద కాంట్రాక్టర్లకు లాభం చేకూరేలా మలుచుతున్నారని, భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ప్రాజెక్టును వ్యాపార పరంగా మారుస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలసీ ప్రకారం మూసీ ప్రాజెక్టు ద్వారా మురికి తొలగింపు, ఎస్టీపీల నిర్మాణం, గోదావరి జలాలు తీసుకురావడం వంటి సమగ్ర పథకాలు అమలులో ఉన్నాయి. అసెంబ్లీలో హరీష్ రేవంత్ చర్యలపై ప్రశ్నిస్తూ మధు పార్క్ అపార్ట్మెంట్ నివాసితుల తరపున ప్రభుత్వాన్ని అకౌంటబిలిటీకి తేవాలని స్పష్టం చేశారు. హరీష్ చెప్పినట్టుగా రేవంత్ ఏది చేసినా అది ఎప్పుడూ భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం మాత్రమే ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. హరీష్ ఆరోపణలు, ప్రభుత్వ చర్యలపై అసెంబ్లీలో కొనసాగుతున్న చర్చలు, మూసీ సుందరీకరణ, మధు పార్క్ బాధితుల హక్కుల సమస్య, రియల్ ఎస్టేట్ వివాదాలపై ప్రజల్లో ఆసక్తిని పెంచాయి.